Hello, welcome to my channel Bitsy Boy. In my next series of podcasts, today I have with me ఇవాళ నాతో ఉన్నాడు my own brother సుశాంత్. మేమందరం చింటూ అని పిలుస్తాము ముద్దుగా. సో మేమిద్దరం కూడా 90s కిడ్సే. వీఆర్ యాక్చువల్లీ 90s బ్రదర్స్. వీడైతే వెరీ వైలెంట్ ఉంటుండే, నన్ను వీడు కొంచెం హెఫ్టీ ఉంటుండే, నన్నేమో ఇప్పుడు కూడా అలానే ఉన్నా. నేనేమో కొంచెం అప్పట్లో సన్నగా ఉండేవాడిని. సో నన్ను బాగా కొట్టేవాడు, రక్తాలు వచ్చేలాగా రక్తాలు చిందించాం మేము ఫైటింగ్స్ చేసుకుంటూ. ఎస్పెషల్లీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూస్తున్నా, అందులో ఆ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూసి మేమిద్దరం బాగా కొట్టుకునే వాళ్ళం. నీ ఫేవరెట్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెస్లర్ ఎవరు? టటాంకా. టటాంకా అది డాన్స్ వస్తుంది, వాడు ఎంటర్ అవుతుంటే ఇట్లా డాన్స్ చేస్తుంటాడు, వన్ స్టెప్ డాన్స్ చేస్తా ఉంటాడు. అది కూడా భలే ఉంటుంది. అండర్టేకర్ యోకోజునా అయితే ఇట్లా ఎఫ్టీ ఉంటుండే, జపానీస్ వాడు. ఎవరైనా వాడి మీద కూర్చొని పోతుండేవాడు. సో 90s కిడ్స్ గా యాజ్ బ్రదర్స్ మేము మా ఇంట్లో ఎలా ఉండేదంటే సిబ్లింగ్స్ లాగా. సో హీ వాజ్ వీడైతే క్లెవర్ స్టూడెంట్, నేను బిలో యావరేజ్, ఇక డమ్ అంటే డమ్, అసలు నథింగ్. సో మాకు చిన్నప్పుడు అంతా మేము ఎప్పుడు 4 స్కూల్ మారినాం కదా. మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ట్రాన్స్ఫర్స్ అవుతుండే. సో 4 ఇంకెక్కువ 4 స్కూల్స్. ఫస్ట్ వచ్చి నాకు గుర్తుండే అయితే స్ప్రింగ్ డేల్స్ అయింది ఇప్పుడు. కాలేజ్ ఉండే, అది ఒకప్పుడు చిన్నప్పుడు మా స్కూల్ ఉంటుండే, స్ప్రింగ్ డేల్స్ పబ్లిక్ స్కూల్. ఆ తర్వాత మా స్కూల్ ఉంటుండే భూపతి హై స్కూల్ బోడుపల్లి. మా పెద్దనాన్న వాళ్ళే అక్కడ నుంచి 10th పాస్ అయ్యాము. దాని తర్వాత మళ్ళీ కాకినాడ మధ్యలో ఒక 2 years. నేను 7th 8th కాకినాడ. నాకు తెలిసి నువ్వు అప్పుడు 6th 7th ఇక్కడ కంప్లీట్ చేసి లాస్ట్ లో ఇంకా వచ్చినాంలే అంతే. 6th లో కాకినాడలో 1 year 1.5 year ఉండే. అప్పుడు అందరం మేము హాయ్ బాగున్నారండి హాయ్ ఈ స్లాంగ్ ఉంటుండే, విచ్ ఇస్ మై ఫేవరెట్ యాక్సెంట్. కాకినాడ యాస అయితే భలే ఉంటుంది. మేము తెలంగాణ కిడ్స్ కాబట్టి మాకు డాడీకి అప్పుడు కాకినాడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాకు చాలా డిఫరెన్స్ కనిపించింది, ఇక్కడ కిడ్స్ కి అక్కడ కిడ్స్, ఎస్పెషల్లీ లాంగ్వేజ్ లో. సో మాకేంటంటే ఇక్కడ మా టీచర్స్ ని వాళ్ళందరినీ సార్ వచ్చాడు, ఆ టీచర్ వచ్చింది అట్లా చెప్పడం బాగా అది నార్మల్ గా ఉండేది. నేను అక్కడ వెళ్ళినప్పుడు, కాకినాడలో వెళ్ళినప్పుడు స్కూల్లో ప్రగతి స్కూల్లో చదువుకున్నా. ఆ ప్రగతి స్కూల్లో నాకు ప్రగతి లిటిల్ పబ్లిక్ స్కూల్. సో అక్కడ చదువుతున్నప్పుడు ఏంటంటే టీచర్స్ ని నేను మామూలుగా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ అరే టీచర్ వచ్చాడు రా అంటే, వచ్చారు వచ్చారు అనాలి. సో వచ్చారు మనకి అయితే బాగా. మాకు సండే అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ డే. సండే ఎప్పుడు వస్తుందా, మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొద్దామా, అదైతే ఎక్సైట్మెంట్ చాలా ఉంటుండే. మళ్ళీ ఇప్పుడంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, అప్పట్లో మేమే వెళ్తుండే మార్కెట్ కి. దగ్గరుండి మా మస్తాన్ బాయ్తో ముక్కలు గట్టే దగ్గర చికెన్ తెచ్చి మళ్ళీ దాంట్లో లెగ్ పీస్ నాకోటి ఈడికోటి, మళ్ళీ ఫైటింగ్ దాంట్లో మంచి ముక్కలు నాకు కావాలి, ఈడికన్ని గలీజు ముక్కలు వెళ్ళాలి నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటుండే. మా అమ్మ పార్షియల్ గా వీడికి ఎక్కువ చేస్తుండే. మా అమ్మ ఫేవరెట్ ఏం లేదు, మా అమ్మ అందరికి అంతేం లేదు. మా అమ్మ బాయ్యుడు, వీడికి మా అమ్మ అంటేనే ఇష్టం. అట్లేం లేదు, నన్ను ఎప్పుడో తోసిస్తుంది చిన్నప్పుడు. వీడంటేనే ఇష్టము ఏం లేదు, చిన్నప్పుడు నేను పుట్టగానే మా అమ్మ ఏడిచిందంట, ఆడపిల్ల పుట్టలేదు. మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఒకతే కూతురు ఉంది, మా బిందక్క, ఆమె అంటేనే మా అమ్మకి ఎక్కువ. సో నీది ఎట్లా అయింది నీకు? అంటే ఎక్కువ ఏం గేమ్స్ ఆడేవాడు? గల్లీ గేమ్స్, 7 stones, మరంపిటి, దోస్తులందరూ క్రికెట్ క్రేజీ. ఆ క్రికెట్ ఆడేటప్పుడు కూడా మళ్ళా ఇంట్లో మా అమ్మ అంటే మేము ఫుల్ హడల్. మా డాడీ డ్యూటీ కానీ క్యాంపింగ్ కానీ తిరుగుతుండే, మేము ఇక్కడే పక్కనే ఉంటుండే. బట్ 6 దాటిందో మా అమ్మ చీపురు వేసుకుని వచ్చేది గ్రౌండ్, కట్టపుల్ల పట్టుకుని వచ్చేది గ్రౌండ్ చుట్టూ మేము ఉరుకుతుండే. మా అమ్మ రాగానే భయం. స్కూల్ అరౌండ్ 4కి ఎప్పుడు అయిపోయేది, 3:30 4కి. తర్వాత 4 to 6 గ్రౌండ్ కి వెళ్ళిపోయేవాళ్ళం. గ్రౌండ్ కి వెళ్ళిపోయి క్రికెట్. ఆ 2 hours లో ఎన్ని మ్యాచ్లు ఆడతామా అనేది మా ఇంపార్టెంట్.
ఒక 6 దాటిందంటే గ్రౌండ్ ఇట్లా చూస్తా ఉంటాం, మా అమ్మ వస్తుందా లేదా, మా అమ్మ అమ్మ వస్తుందా లేదా అని. ఇక మా అమ్మ అంటే మా ఓన్లీ మాకే అమ్మ కాదు, అక్కడ ఫ్రెండ్స్ అందరు కూడా మా అమ్మనే. వచ్చిందంటే అందరికి పడతాయి, మా ఒక్కరికి కాదు. ఇక అందరం పరుగు అప్పుడు. ఇంకా మా ఇంట్లో మా ఫ్యామిలీలో మా ఇంట్లో ఒక పెద్ద విజయం సాధించింది ఏంటంటే నేను 10th క్లాస్ పాస్ అవడం. అదొక హైలైట్ టాపిక్. మా అందరికి ఇంట్లో టెన్షన్ ఏంటంటే వీడు 10th పాస్ అవుతాడా లేదా. మా అమ్మ టార్గెట్ ఒకటే ఉండే, 10th క్లాస్ సర్టిఫికేట్ వస్తే చాలు వీడికి కానిస్టేబుల్ జాబ్ అన్న వచ్చేచ్చు అని చెప్పి మా అమ్మ ఫుల్ నిద్రాహారాలు మానుకొని నైట్ అంతా వంటలు చేసి నాకు ఛాయ్ తాగి, వీళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సునీల్ అని, యుఎస్ లో ఉన్నాడు, మేము ఇద్దరం కలిసి బాగా విని ప్రిపేర్ చేసి నాకు అంటేనే అసలు అదే తారే జమీన్ పేరులో ఉంటుంది చూడు, ఆ పిల్లడి ఇట్లా చూడగా అన్ని ఇట్లా అయిపోతాయి. దాన్ని ఏమంటారు డిస్లెక్సియా అట్లా ఉంటుండే నాకు. బుక్కులు చూడంగా నాకు ఏం అర్థం. మ్యాథ్స్ ఫన్నీ థింగ్ ఏంటంటే వీడికి ఎంత ప్రిపేర్ చేసామంటే వీడు పాస్ అయితే చాలా అనుకునే వాళ్ళం, కానీ వీడు మాత్రం పెద్ద బిల్డప్ కి నాకు ఫస్ట్ క్లాస్ రావాలి అనుకున్నాడు. మేము అట్లేం కాదు, వీడు పాస్ అయితే చాలు అదే ముఖ్యం అనుకుని. అయితే రిజల్ట్స్ డే రోజు వచ్చింది. రిజల్ట్స్ డే రోజు వస్తే ఇక వస్తుంది కదా పేపర్ లో పాస్ అయ్యింది అని వచ్చింది. ఇక మేమందరం సంబరాలు, ఈడేమో ఏడుస్తున్నాడు. ఏం ఏడుస్తున్నావు అంటే ఫస్ట్ క్లాస్ రాలేదు నీ మొహానికి. అరే నువ్వు పాస్ అవ్వడమే ఎక్కువ, ఈడు మార్క్స్ కూడా నాకు గుర్తు 333 మా ఇంట్లో ఫ్యామిలీలో అందరం ఎట్లా అంటే ఇంకా సెలబ్రేషన్స్ చేసుకుంటూ అందరం. ఈడు మాత్రం కొంచెం డిసప్పాయింటెడ్ ఉండే, బట్ తర్వాత ఆడు కూడా సెట్ అయిపోయాడులే మంచిగా. అంత శ్రద్ధగా చదివించారు, అంత శ్రద్ధగా చదివాను. నాకు ఇంకా ఫుల్ నేను ఏదో IAS IPS అయిపోయే రేంజ్ లో చదివేసిన 10th క్లాస్. నేను ఇంకా ఫస్ట్ క్లాస్ వచ్చేస్తాను అనుకున్నా, కానీ సెకండ్ క్లాస్ వచ్చింది. బట్ ఇట్స్ ఫైన్ పాస్ అయింది. కష్టపడి పాస్ అయ్యా, కాపీ కొట్టి పాస్ కాదు, కష్టపడి పాస్ అయ్యాడు అది మాత్రం. మేము మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము క్వార్టర్స్ లోనే పెరిగాము. ఆ క్వార్టర్స్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మాదొక బెటాలియన్ అంటారు అనమాట. ఆ బెటాలియన్ లోనే క్వార్టర్స్, బెటాలియన్ అన్ని ఉంటాయి. అన్ని మాకు బట్టలు, మాకు షూస్, మాకు ట్రాక్ ప్యాంట్లు, అవి ఇంటర్మీడియట్ వచ్చినాక మాకు హెయిర్ కట్ కూడా మా డాడీ ఒకటే స్టాండర్డ్ పోలీస్ హెయిర్ కట్, డిప్ప కటింగ్. మా డాడీ ఎప్పుడు డిప్ప కటింగ్. నాకేమి ఇట్లా లాంగ్ హెయిర్ పెంచుకొని ఇప్పుడు పోయిందనుకో, లాంగ్ హెయిర్ ఇట్లా ఫంక్ అని ఎక్కువ ఎగురుతుండే. మంగళోడికి కూడా ఏం రాదు, అదే హెయిర్ కట్ వచ్చి పెట్టుడు డ్రని వేసుడు అంతే, అడిగి ఏం రాదు. అంటే పోలీస్ బెటాలియన్ కూడా బార్బర్స్ ఉంటారు అనమాట, బార్బర్స్ ఉంటారు. వాళ్ళకి ఒకటే స్టాండర్డ్ కటింగ్ ఉంటుంది, మిలిటరీ కటింగ్. ఇప్పుడు అంటే మనకి ఫుడ్ అంటే వేరే చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ అప్పట్లో మనకి స్పెషల్ కొన్నే ఉంటుండే. నీకు ఇష్టమైన ఫుడ్ ఏముంటుండే చిన్నప్పుడు అంటే స్నాక్స్ గానీ, ఇంట్లో అనుకో ఎట్లా మనకి చికెన్ అంతా కామనే. మా డాడీ ఎప్పుడు బయట పోయినా తీసుకొస్తాడు స్నాక్స్ కి మాత్రం ఏడి పోయినా మా డాడీ తీసుకొచ్చేది సమోసా, పకోడీ, కాజు పకోడీ, బజ్జీలు, అవే స్నాక్స్ మాకు. మనకి చిన్నప్పుడు అప్పుడే చైనీస్ ఫుడ్ కూడా అప్పుడే డాడీ ఫుడ్ కూడా తీసుకుంటాడు. మళ్ళీ మేము రెస్టారెంట్స్ కి ఇప్పటిలాగా రెగ్యులర్ కాదు, అంత లేదు. మాకు 1 year కి 2 times 3 times, అది కూడా ఎక్కువే ఒక్కసారి. దాంట్లో మేము తోపు రెస్టారెంట్ అప్పుడు తార్నాక గుడ్లాండ్స్, మన సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్ సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్ అందరం పోతుండే. నాన్ కింగ్ ఇప్పుడు అన్ని ఎట్లున్నాయి తెలియదు. గార్డెన్ పోయింది ఏం లేదు. నాన్ కింగ్ కూడా ఓకే అయిపోయింది. కానీ నాకు బాగా గుడ్లాండ్స్ రెస్టారెంట్ లో 90s కిడ్స్ రెగ్యులర్ మెను 3 butter naan, 1 butter chicken, పన్నీర్ బటర్ మసాలా, ఆ తర్వాత చికెన్ బిర్యానీ, ఆ తర్వాత స్వీట్స్ ఏదో డబల్ కమీటా ఆర్ ఎల్స్ ఐస్ క్రీమ్. దట్ ఈస్ అవర్, అది మా ఇట్స్ 7-star మెన్యూ. అది దట్ ఈస్ టాప్ మెనూ, 7 course మెనూ. మా హైదరాబాద్ లో అప్పటి నుంచి ఇప్పటి కొన్ని రెస్టారెంట్స్ ఇంకా అలాగే ఉన్నాయి. ఒకటి మనకి నీకు గుర్తున్నవి ఏంటి, మనం రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళం ఏంటి? కింగ్ అండ్ కార్డినల్ బర్గర్, కింగ్ అండ్ కార్డినల్ బర్గర్ కింగ్ అండ్ కార్డినల్ గుర్తొస్తుంది నాకు. కింగ్ అండ్ కార్డినల్ బర్గర్, అది చికెన్ కీమాతో బర్గర్ వేసి మైనీస్ వేసి ఆ తర్వాత చిప్స్ ఇస్తాడు. దాని తర్వాత అక్కడ చాక్లెట్ ఎక్లేర్ మాకు బిగ్ బైట్ లో బాగుంటుండే. బిగ్ బైట్ లో చాక్లెట్ ఎక్లేర్. హైదరాబాద్ లో ఫస్ట్ బర్గర్ పెట్టింది మా బాబాయ్. దట్ ఈస్ కాల్డ్ బర్గర్ ఓలా. 90s కిడ్స్ ఆ సికింద్రాబాద్ ఏరియా, ఏం ఏరియా,
సంగీత్ థియేటర్ దగ్గర ఉంటుండే బర్గర్ వల్ల. ఆయన బర్గర్ మాకు ట్రయల్స్ చేస్తుండే, ఫ్రీ బర్గర్ ఎంత తింటుండే అయితే. అబ్బాబ్బాబ్బా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అప్పట్లో నాకు బర్గర్ గుర్తు 16 రూపీస్ అంతే. చాప్ స్టిక్స్, శ్రీనగర్ కాలనీలో చాప్ స్టిక్స్ 50 రూపాయలు భయ్య అంతే. నాకు తెలిసి నేను తిన్న ఫస్ట్ చైనీస్ అక్కడే అనుకుంటా. లేదురా నాన్ కింగ్ కదా మన. లేదు నాన్ కింగ్, చాప్ స్టిక్స్, మనము నాన్ కింగ్ రెస్టారెంట్ కి వెళ్ళి తిన్నాము పార్సల్. నా కాలేజ్ టైం అంతా నాది అరోరా కాలేజ్ డిగ్రీ చిక్కడపల్లి. అక్కడ ఉన్నప్పుడల్లా నేను అలెక్స్ కిచెన్ తింటుండే. అలెక్స్ కిచెన్ లో అమెరికన్ చాప్స్. మళ్ళీ అక్కడే హిమాయత్ నగర్ లో ఫస్ట్ KFC పడ్డది. హిమాయత్ నగర్ లోనే సోమాజిగూడ తర్వాత KFC అక్కడ పడదు అనమాట. అక్కడ మళ్ళీ అక్కడ హిమాయత్ నగర్ లో గాయత్రి భవన్ మెస్. అబ్బా గాయత్రి భవన్ మీల్స్ ఉంటుంది అప్పుడు, ఓన్లీ 50 రూపీస్ మీల్స్. క్రేజీ ఉంటుండే. నాకు గుర్తు నేను బావర్చిలో తిన్నా ఫస్ట్ బిర్యానీ నాకు తెలిసి. ఆర్టీసీ క్రాస్ ప్యారడైజ్ రా బిర్యానీ మన నేను ఫస్ట్. అవునా ప్యారడైజ్, సికింద్రాబాద్ ప్యారడైజ్. బట్ మేము 90s ఉన్నప్పుడు మా డాడీ అక్కడ నుంచి చిన్నప్పుడు పట్టుకొచ్చేవాడు ప్యారడైజ్ బిర్యానీ. అసలు అంటే షాదాబ్ ఉంటది, ఇంకోటి ఏమో షాగోజ్ ఉంటది, పిస్తా హౌస్, అది కూడా బాగానే ఉంటాయి బిర్యానీలు అక్కడ అన్ని. కానీ మా ఫేవరెట్ షాదాబ్ ఉంటుండే. అండ్ ఆల్సో కెఫే బార్ తెలుసు. కెఫే బార్ ఎందుకు తెలియదు? డబల్ గోష్ బిర్యానీ కెఫే బార్ మన రంజిత్ బాగా తీసుకో. డబల్ గోష్ బిర్యానీ అక్కడ క్రేజీ ఉండి. మళ్ళీ దాని తర్వాత థమ్స్అప్ బిర్యానీ విత్ థమ్స్అప్. దాని తర్వాత అక్కడే కేఫ్ బార్ పక్కనే థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్ ఇంకా జంబో పాన్, 5 రూపాయ జంబో పాన్ ఉంటుండే. అప్పా జబర్దస్త్ కదా, బాగుంటుండే. మనం మూవీస్ గురించి మాట్లాడదాం. మూవీస్ అంటే నువ్వు మనకి చిన్నప్పుడు నీకు ఫేవరెట్ మూవీస్ ఏముంటుండే? అంటే ఎలాంటి మూవీస్ ఎక్కువ ఇష్టపడేవాడు చిన్నప్పుడు? చిన్నప్పుడు మనకు అంతా చిరంజీవి ఎంటర్టైన్మెంట్ అంటే చిరంజీవి. ఆ తర్వాత నీకు గుర్తుందా నువ్వు చూసిన ఫస్ట్ మూవీ థియేటర్? యాక్చువల్లీ గుర్తులేదు నాకు. సినిమాలో చిరంజీవి సినిమా థియేటర్ గుర్తుంది కాకినాడలో. ఐ థింక్ ఐ సా మాస్టర్. మాస్టర్ మన కానిస్టేబుల్ తీసుకుపోయాడు. డాడీ కూడా లేరు, మమ్మీ కూడా లేరు. మన కానిస్టేబుల్ మనల్ని సైకిల్లో తీసుకుపోయాడు. సైకిల్లో తీసుకుపోయి ఇయర్ గుర్తుకులేదు, 95, 96 అట్లా. ఆ సినిమా అయితే బాగా గుర్తుంది. కాకినాడలో ఎక్కువ సినిమాలు చూసాం. నాకు కాకినాడలో సినిమా స్ట్రీటే ఉండేది. మీరు ఆల్రెడీ టాపిక్ మాట్లాడినట్టున్నారు కదరా? మాట్లాడమే ఇంత ఎక్స్టెన్సివ్ గా మాట్లాడ. సో ఆ సినిమా మళ్ళీ మనకి డాడీ ఫస్ట్ ఇంగ్లీష్ సినిమా చూపించాడు, జేమ్స్ బాండ్. ఇది నాకు గుర్తు, నేను ఫస్ట్ చూసింది బేబీస్ డే ఒకటే. బేబీస్ డే మన టీవీలో చూసాను. సంగీత్ థియేటర్ లో పోయి చూసాను. నాకు గుర్తు. తర్వాత నువ్వు లేవులే అప్పుడు, నాకు తెలిసి నువ్వు రాలే అనుకున్నా. బేబీస్ డే ఒకటి నేను చూసిన ఫస్ట్ మూవీ అది థియేటర్ లో. ఆల్రెడీ పాడ్కాస్ట్ లో గురించి దాని గురించి మాట్లాడాను, బట్ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను. బేబీస్ డే ఒకటి అంటే థియేటర్ లో చూసింది నాకు ఫ్యామిలీతో మనం పోయినాం. టైటానిక్ 97, అది కూడా సంగీత్ థియేటర్ లో పోయాం. హైదరాబాద్ లో ఓన్లీ సంగీత్ ఇంగ్లీష్ సినిమాలు వేసేటోళ్ళు. అదొకటి. మన టీవీ నువ్వు సీరియల్స్ అవి చూసేవాడు టీవీలో? జీ హారర్ షో. నేను ఇంతమంది పాడ్కాస్ట్ లో తెలుగు సీరియల్స్ గురించి మాట్లాడాను. సో ఈ పాడ్కాస్ట్ లో మనం హిందీ సీరియల్స్ గురించి మాట్లాడాను. తెలంగాణ కిడ్స్ హిందీ సీరియల్స్ అవి రెగ్యులర్ గా అప్పుడు జీ హారర్ షో అది వస్తుంటేనే ఇట్లా దుప్పటి పట్టుకొని దూరి భయపడుతున్నది. నన్ను భయపెట్టించిందంటే జీ హారర్ షో. మళ్ళీ విక్రమ్ బేతాల్ అండ్ దేక్ బై దేక్ అని కూడా ఒకటి ఉండేది. జస్ట్ మొహబ్బత్, డోంట్ మళ్ళీ అది హమ్ పంచ్. అందులోనే విద్యాబాలన్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఒకటి అంటే అప్పటికి మనం పెద్దలు డోంట్ వరీ హో జాయేగా అని ఒక కొరియర్ షో ఉంటుండే. అవునా, అంత గుర్తులేదు. అరే నీకు పక్క గుర్తు మనం చూసిన డోంట్ వరీ హో జాయేగా కొరియర్ కంపెనీ ఉంటారు. ఎవడు మన మరాఠీ వాళ్ళు ఇద్దరు ఉంటారు. మస్తు ఉంటుండే ఇద్దరు. రమేష్ అని ఉంటుండే, రమేష్ అని. అండ్ 1 of our తర్వాత ఎర్లీ తర్వాత ఇంకా లేట్ అంటే సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ వర్సెస్ వాళ్ళిద్దరిది భలే ఉంటుంది. ఇంకా మోనిష్ అని చెప్పి మళ్ళీ ఈడిది మాధవంది కూడా సీరియల్ ఉంటుండే, ఎక్సే బడ్కర్ ఎక్క. తెలుగు సీరియల్ ఫన్నీ చెప్తా. నేను చూసాను కానీ మమ్మీ చూసేది కానీ. బట్ నేను ఇట్లా కాలేజ్ నుంచి రాగానే ఫస్ట్ ఇట్లా 12:30-1 అప్పుడు ఓన్లీ హాఫ్ డే కదా కాలేజ్. రాగానే ఫస్ట్ ఇట్లా ఇంట్లో ఎంటర్ గా మమ్మీ సీరియల్ పెట్టేది. 12:30-1 వచ్చేది. ఇట్లా ఎంటర్ కాగానే సాంగ్ వచ్చేది, మెడలో మాంగళ్యం మదిలో శృతి మెత్తన, తర్వాత మెటల సవ్వడి. ఆ పాట అయితే రిజిస్టర్ అయిపోయింది. మళ్ళా
పిన్ని పిన్ని అని వచ్చేది, పిన్ని శివయ్య శివయ్య అని వచ్చేది. పిన్ని. తర్వాత ఇంకా అప్పులో ఇంకా చక్రవాకం, కార్టూన్స్ గుర్తున్నాయి. ఋతురాగాలు, ఋతురాగాలు, ఒక శ్రావణ మేఘంలా, ఋతురాగాలు. మళ్ళీ అందరికి తెలిసిన వాటిని భూతరాగాలు అంటుండే, నేను భూతరాగాలు అంటుండే. మళ్ళీ అన్నిటికన్నా టోప్ సీరియల్ హిందీలో అంటే క్యోంకి సాస్ బీ కభీ బహూ వాళ్ళం కాదు, మమ్మీ చూసేది. కానీ గరిగరి కానీ కాదు, సీరియల్స్ పక్కన డాన్స్ షోస్, బూగి 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 క్రేజీ బూగి బూగి. ఇప్పుడు రియాలిటీ డాన్స్ షోస్, ఇప్పుడు డాన్సింగ్ డాన్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. జావేద్ జఫ్రీ, రవి బేల్, నావేద్ జఫ్రీ. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ టుడే? ఆర్ యూ డూయింగ్ ఆల్రైట్? What's that teddy color? Oh my God, it's flashing my eyes. Oh my God, darling. Please, I can't flash it. My eyes are hurting, sweetheart. Very flashy. My eyes are hurting, eh? Oh my God. ఊరికే ఏడిపిస్తుండలే పో. ఇక్కడ ఏడిపించిన. I was trying to make you laugh. Okay. మీరు అందరు పాడ్కాస్ట్ చేసుకోకటి. అదొక యాటిట్యూడ్ ఏంది ఇట్లా వంగేసి వాళ్ళకి నో అన్న చెప్పొచ్చు కదా. ఇట్లా తిరిగంటే మేమనుకోలే. అలా తిట్టడానికి ఎవరు లేరు పిల్లలు. నాకు పుట్టేంత వరకు ఏమి తెలుసు. నా పిల్లలు పుట్టాక అప్పుడు ఆడుకోవాలి. అమ్మా ఇప్పుడు అసలు అబ్బే గెట్ లాస్. ఆల్రైట్. ఆ తర్వాత ఏదో అంటున్నాం, కార్టూన్స్, డాన్స్ షోస్, వచ్చేది కదా. డాన్స్ బేబీ డాన్స్, డాన్స్ బేబీ డాన్స్ తెలుగులో జెమిని ఉదయభాను ఇంకా వేణుమాధవ్ ఉంటుండే. అది కూడా బాగుంటుంది. కానీ బూగి బూగి అవర్ ఫేవరెట్. బూగి అసలు ఎవ్రీ వెడ్నెస్డే రోజు అనుకుంటా వచ్చేది. వెడ్నెస్డే ఈవినింగ్ 9 ఎప్పుడు వచ్చేది. అది క్రేజీ. అది అబ్బా చాలా బాగుండేది. అప్పుడు క్రియేటివ్ గా ఉండేవి డాన్సులు కూడా, న్యాచురల్ గా ఉండేవి. యాక్టింగ్ ఇవన్నీ అవన్నీ లేకపోతుండే చాలా బాగుంటుండే. అంటే మధ్యలో జడ్జెస్ కూడా డాన్స్ చేసేవారు. జావేద్ జఫ్రీ ముగ్గురు అప్పుడు ప్రభుదేవ కూడా గెస్ట్ అపీరెన్స్ గా ముగ్గురు భలే చేసేవారు. బూగి ఊగి. తర్వాత సరే నెక్స్ట్ కార్టూన్స్ గురించి మాట్లాడదాం. కార్టూన్, మై ఫేవరెట్ కార్టూన్ టామ్ అండ్ జెర్రీ. అది కార్టూన్ నెట్వర్క్ లో కార్టూన్ నెట్వర్క్ కోసం అంటే మా అమ్మ వెనక నుంచి అరుస్తూనే ఉండేది, తిడుతూనే ఉండేది. నా ఫేవరెట్ కార్టూన్ ఆల్ టైమ్ టామ్ అండ్ జెర్రీ. తర్వాత ఐ యూస్ టు వాచ్ రెగ్యులర్ డెక్స్టర్స్ ల్యాబొరేటరీ ఒకటి ఉండే. మళ్ళా పాపాయ్ స్పినచ్ పాలకూర, పాపాయ్ ద సేలర్. మళ్ళా డెన్నిస్ ద మెనెస్ తెలుగులో భలే డెన్వర్ కాదు, బాబాయ్ డెన్నిస్ డెన్వర్ ద డైనోసార్ ఉంటుండే తెలుగులో, ఈటీవీలో వస్తుండే. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కార్టూన్స్ గుర్తొస్తారు. స్కూబిడూ కార్టూన్ నెట్వర్క్ ఇవన్నీ. ఇంకో ఛానల్ ఉంటే పోగోలో గుర్తున్నా మిస్టర్ బీన్ వస్తుండే. మళ్ళా తర్వాత టకేషిస్ క్యాసిల్, జావేద్ జఫ్రీ డబ్బింగ్. టకేషిస్ క్యాసిల్ పోగోలో క్రేజీ ఉంటుండే. ఆ తర్వాత బట్ టేల్ స్పిన్, మళ్ళా మిక్కీ మౌస్ కూడా వస్తుండే. మిక్కీ మౌస్, ఉంటుండే. నీకు ఫస్ట్ మనకి స్కూల్ తీసుకుపోయిన సినిమా గుర్తుందా? గుర్తుంది. ఏంది? చోటా చేతన్ రైట్. చోటా చేతన్ ఫస్ట్ 3D మూవీ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత మళ్ళీ తీసుకుపోయింది ఏంటి తెలుసా నాకు? జురాసిక్ పార్క్ అయితే నేను ఫస్ట్ టైం అది చూసి అమేజ్ అయిపోయా. విజువల్ ఎఫెక్ట్స్ కి వాటికి ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో అది క్రేజీ ఉంటది. ఇంకా ట్రిప్ లో కదా. మళ్ళీ నాకు వన్ ఆఫ్ ద ఎర్లీ 2000s లో వేరే టీనేజర్స్ అప్పుడు కాలేజ్ టైంలో నాకు ద ఫేవరెట్ షో గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్. గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్. మై ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరా? రాజు శ్రీవాస్తవ్ లైక్ చనిపోయినాడు పాపం. అన్డౌటెడ్లీ బెస్ట్ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ్. ఎందుకంటే ఆయన అబ్జర్వేషనల్ కామెడీ, అంటే వస్తువులు మాట్లాడితే ఎట్లుంటది, హిందీలో ఉండేది. సో వస్తువులు మాట్లాడి వాడు ఒకటి ఉంటుండే చూడు, గుర్తుందా? మనం అట్లనే పిలుచుండే పైచాన్ కోన్, నవీన్ ప్రభాకర్ పైచాన్ కోన్ బార్ డాన్సర్ ఎలా మాట్లాడుతుంది, అది వాడు ఫేమస్ అయినప్పుడు.
పెహచాన్ వాలా ఎహసాన్ ఖురేషి కూడా ఉంటాడు, మల్లికా షరావత్. బాగుంటది. సో గ్రేట్ ఇండియా లాఫ్టర్ ఛాలెంజ్, దట్ వాజ్ ఆల్సో వెరీ వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్ స్టాండప్ కమెడియన్ షో అది. సో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. వీడియో గేమ్స్ మ్యారియో. వీడియో గేమ్స్ అంటే వీడియో గేమ్స్ మనకి ఇంట్లో వీడియో గేమ్ కన్నా ముందు అక్కడికి వెళ్ళి 5 రూపాయలకి ఇస్తుండే చూడు. 5 రూపాయలకి 1 hour. కాంట్రా మళ్ళా ప్యాక్ మ్యాన్. తర్వాత మనం కాంట్రా, ప్యాక్ మ్యాన్, ఇంకా తర్వాత డాడీ మనకి కస్టమ్స్ నోటిఫైడ్ షాప్ నుంచి ఒక వీడియో గేమ్ తీసుకొచ్చి ఇట్లా ఆడుతుండే. అప్పుడే మ్యారియో బ్రదర్స్, సూపర్ మ్యారియో, ఇంకోటి స్పోర్ట్స్ గేమ్స్ ఉంటుండే 99999 ఆ క్యాసెట్ పెట్టేసి గేమ్స్ ఆడేవాళ్ళం. తర్వాత ఇది డక్స్ షూట్ గన్ ఉంటుంది, డక్ హంట్ ఏదో పేరు, డక్ హంట్. దాంట్లో కుక్క వచ్చి అది మనం మిస్ అయితే అది ఎక్కిరించినట్టు. డక్ హంట్, వాళ్ళే మ్యారియో బ్రదర్స్, ఆఫ్ కోర్స్ మ్యారియో బ్రదర్స్ చెప్పిన. ఇంకా గ్యాలక్సీ అని ఉంటుండే, ట్యాంక్ గేమ్స్ ఉంటుండే. తర్వాత మనం ఇవన్నీ ఏంటంటే జాయ్స్టిక్ గేమ్స్. తర్వాత కంప్యూటర్ గేమ్స్ గుర్తున్నాయి మనం ఆడిన ఫస్ట్. అదేదో ఉంటుండే ఉల్ఫా గిల్ఫా, డే వన్ ఉంటుండే, మళ్ళీ ప్రిన్స్ ఆఫ్ పర్షియా కూడా ఉంటుంది. తర్వాత అవన్నీ MS DOS గేమ్స్. తర్వాత గ్రాఫిక్ గేమ్స్ వచ్చినాయి. గ్రాఫిక్ గేమ్స్ అంటే మ్యాక్స్ పెయిన్ ఆడుతుండే. తర్వాత నేను ఫీఫా ఎక్కువ ఆడుతుండే. ఫీఫా ఏంటంటే నీడ్ ఫర్ స్పీడ్, రోడ్ ర్యాష్ ఏంటంటే బైక్ ఉంటుండే, ఇట్లా తంతుండే అండి, పక్కన ఉండి తంతుండే. అది ఆ గ్రాఫిక్స్ లో బాగుంటుండే. రోడ్ ర్యాష్ ఒకటి, మళ్ళా మ్యాక్స్ పెయిన్. నేను హిట్ మ్యాన్ ఒకటి బాగా ఆడేవాడిని. హిట్ మ్యాన్ గుర్తుందా? అంత గాడ్ మోడ్, చీట్ క్లైమాక్స్ అంతా అతడు. హిట్ మ్యాన్ మూవీ వీడియో గేమ్ క్లైమాక్స్ అంతా అతడు సేమ్ అట్లనే ఉంటది. అది కావాలంటే చూడండి, మీరు యూట్యూబ్ లో చూస్తారు. ఏది బ్రిక్ గేమ్స్ ఉంటుండే, 99 చిన్నది ఉంటుండే. ఆ బ్రిక్ గేమ్స్ ఉంటుండే ఇట్లా మనకి. మళ్ళీ నాకు గుర్తుంది, వంశన్న వాళ్ళు మనకు ఒక చిన్న ఇట్లా గేమ్స్ తెచ్చేవారు, లయన్ కింగ్ గేమ్ అని. ఇంకోటి ఉంటుండే కదా, మనం ఇట్లా షూట్ కానీ బబుల్స్ వచ్చేది. రైట్ ఇట్లా వాటర్ ఉంటుండే, సోప్ వాటర్ ఇట్లా బాల్స్. ఇంకోటి రింగులు వేయాలి, అందులో ఒకటి ఉంటది, రింగులు వేయాలి. ఆ రింగులు వేయాలి. ఏంటి కమెంట్లు వేస్తున్నారు? పక్క నుంచి ఐడియాస్ చేయండి. మ్యారియో మాట్లాడినాం కదా. కింగ్ కాంగ్ అది డాంకీ కింగ్, అది డాంకీ కాంగ్. అది బాగుంటుండే. బ్యారెల్ వేస్తుండే, అది ఇట్లా వేస్తుంటే తప్పించుకోవాలి. అందులో కూడా ఉండేది మ్యారియోనే. అది మ్యారియో గానే ఉంటాడు. బిఫోర్ దిస్ వీడియో గేమ్స్ అండ్ ఆల్, ఫస్ట్ గేమ్ మనకు నచ్చిన గేమ్ చెప్పరా? ఏం గేమ్ అంటే? నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్. ఐఎమ్ షూర్ జెన్ జీ, జెన్ ఎక్స్, జెన్ వై ఎవరు తెలియదు అది. నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ ఫేవరెట్ గేమ్. మా కజిన్స్ లో అయితే మస్తు ఆడుకుంటుండే, ఫ్రెండ్స్ లో. యానిమల్ థింగ్. తర్వాత ఇట్లా 4 cups తో చేస్తుండే చూడు ఇట్లా అని, అదొకటి. పేపర్ తో బోట్స్ చేసేవాళ్ళం, ఫ్రాగ్ చేసేవాళ్ళం, రాకెట్స్ చేసేవాళ్ళం, ఇంకా చాలా అట్లా. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ చైల్డ్హుడ్ వీ హ్యాడ్. అండ్ ఆల్సో మనకి ఇప్పుడంటే అందరం మెసేజ్లు చేసుకుంటున్నాం మొబైల్లో, లేకపోతే ఇట్లా ఈమెయిల్స్ చేసుకున్నాం. మనకు అప్పుడు ఏమన్నీ లేవు చిన్నప్పుడు. మనకి ఎట్లా టెలిగ్రామ్, లెటర్స్ గుర్తున్నా? ఇంగ్లాండ్ లెటర్స్. ఇప్పుడు పెడితే అదేదో 7 days తర్వాత ఎప్పుడు వెళ్ళేది. మా మామయ్యకి అప్పుడు లెటర్స్. బట్ ఆ లెటర్ వస్తే ఆ ఎక్సైట్మెంటే వేరు. దానికి చుట్టుపక్కల ఇట్లా బ్లాక్ ఇట్లా బ్లూ కలర్ వైట్ కవర్ చూడంగానే ఎక్సైట్ అయిపోతుంది. లెటర్ ఎవరు రాస్తారో మనకి. అప్పుడప్పుడు మా డాడీ రాస్తుండే, ఆయన క్యాంప్స్ లో వెళ్ళేవాడు. ఆ క్యాంప్స్ నుంచి మాకు పంపించేవాడు అనమాట. ఇంకోటి మన మామయ్య, US మామయ్య, ఆయన కూడా పంపించేవాడు. సో ఆ లెటర్స్, అప్పుడు ఆ లెటర్ వచ్చిందంటే అది ఒక ఎక్సైట్మెంట్, ఆనందం. అరే ఎవరు రాస్తారో మనకి లెటర్. మళ్ళీ అప్పుడు మా మామయ్య మనకి $10 $20 కూడా పంపించాడు చెక్. మళ్ళీ మా US లో మామయ్య మాకు అప్పుడు లెగోస్ క్రేజీ ఉంటుండే. ఇప్పుడు మొబైల్స్ కాదు, మేము గుర్తుంది 27206025 కదా. నాకు పెద్దమ్మ వాళ్ళది కూడా గుర్తుంది.
23731343 2353 1343 మా మీద 2373 ప్రసాద్ మా ల్యాండ్ లైన్ ఫోన్స్ అప్పుడు. ఇప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్స్ మనకి ల్యాండ్ లైన్ ఫోన్స్ ఎక్కువసేపు మాట్లాడిచ్చేవాడు కాదు డాడీ, ఎందుకంటే చార్జెస్. అప్పుడు మనం మిస్డ్ కాల్స్ ఎట్లా ఇచ్చేవాళ్ళం గుర్తుందా? వన్ రింగ్ ఏదో ఉంటుండే. మనకి తెలిసిన వాళ్ళు ఎవరికైనా చేయాలంటే ఒక రింగ్ పెట్టి పెట్టాలి. అట్లా కోడ్స్ ఉంటుండే. గర్ల్ ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉంటుండే. నాకు లేకుండే, వీడుకుండేవారు గర్ల్ ఫ్రెండ్స్. సో గర్ల్ ఫ్రెండ్ అప్పట్లో ఉంటుండే. ఏమోలే, ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్, వద్దులే. ఎందుకంటే ఫ్యూచర్ లో వీడికి ప్రాబ్లం రావచ్చు.